రేఖలు మరియు కోణములు. లంబ సమద్విఖండన రేఖ. పిల్లలు, మీకు ఒక రేఖాఖండం యొక్క లంబ సమద్విఖండన ఏ విధంగా గీయాలో గుర్తుందా? మరి మరోసారి గుర్తు చేసుకుందామా? ఒక రేఖాఖండము ఏబి గీయండి. ఏబి పొడవులో సగం కంటే ఎక్కువ వ్యాసార్థాన్ని తీసుకోండి. మొదట ఏను కేంద్రంగా తీసుకుని ఆ రేఖాఖండానికి రెండు వైపులా 2 చాపాలు గీయండి. మళ్ళా బీను కేంద్రంగా తీసుకుని అదే వ్యాసార్థంతో వృత్తలేఖిని సహాయంతో ఏబీకి రెండు వైపులా మొదటిసారి గీసిన చాపాలను ఖండించినట్టుగా మళ్ళా 2 చాపాలు గీయండి. ఇప్పుడు మనకి 2 ఖండన బిందువులు ఉన్నాయి. రేఖాఖండానికి రెండు వైపులా గల ఆ ఖండన బిందువులను పి మరియు క్యూ అనుకోండి. పి మరియు క్యూలని కలపండి. ఇప్పుడు పిక్యూ ఇచ్చిన రేఖాఖండము ఏబి యొక్క లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. కానీ మనం దీన్ని సరైన పద్ధతి అని ఏ విధంగా నిర్ధారిస్తాము? ఈ విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఒక నిరూపణ చేద్దాం. ఏబి రేఖాఖండాన్ని పిక్యూ రేఖ ఎం వద్ద ఖండిస్తోంది అని అనుకుందాం. ఏపి బిందువులు మరియు ఏక్యూ బిందువులు కలుపుదాం. తరువాత బిపి బిందువులు మరియు బిక్యూ బిందువులు కలుపుదాం. ఇప్పుడు ఏర్పడిన త్రిభుజాలు ఏక్యూపి మరియు బిక్యూపీలు చూడండి. ఇవి పెద్దవన్నమాట. ఏపీ = బీపీ. వీటి పొడవు సమానం. ఎందుకంటే మనం చాపాలు గీసినప్పుడు వృత్తలేఖిని యొక్క వ్యాసార్థాన్ని మార్పు చేయలేదు. ఇదే కారణంగా ఏక్యూ = బీక్యూ అవుతుంది. మరియు పీక్యూ ఉమ్మడి భుజం కనుక భూ 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 అంటే భుజము 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 నియమం ప్రకారం త్రిభుజము ఏక్యూపీ మరియు త్రిభుజం బీక్యూపీలు సర్వసమానము. కాబట్టి యాంగిల్ ఏపీఎం = యాంగిల్ బీపీఎం సర్వసమాన త్రిభుజాల అనురూప కోణాలు. ఇప్పుడు ఏపీఎం మరియు బీపీఎం త్రిభుజాలు తీసుకోండి. అంటే చిన్న త్రిభుజాలు అన్నమాట. ఏపీ = బీపీ. ఎందుకంటే మనం వృత్తలేఖిని యొక్క వ్యాసార్థాన్ని మార్పు చేయలేదు. అందువల్ల అన్నీ సమాన పొడవును కలిగి ఉంటాయి. పిఎం ఉమ్మడి భుజం మరియు యాంగిల్ ఏపీఎం యాంగిల్ బీపీఎంలు సమాన కోణాలు. కాబట్టి ఏపీఎం త్రిభుజము మరియు బీపీఎం త్రిభుజము భూకో భూ నియమం ప్రకారం అంటే భుజము కోణము భుజము ప్రకారం సర్వసమానము. దేర్ఫోర్ ఏఎం = బిఎం అంటే ఏబి రేఖాఖండము ఎం వద్ద సమద్విఖండన చేయబడింది అని అర్థం. మరియు యాంగిల్ ఏఎంపీ = యాంగిల్ బిఎంపీ. ఈ కోణాల మొత్తము 180 డిగ్రీలు. కాబట్టి ఒక్కొక్క కోణము 180/2 అంటే 90 డిగ్రీలకు సమానము. కాబట్టి పిక్యూ రేఖ ఎం వద్ద ఏబికి లంబముగా ఉందని చెప్పొచ్చు. దీన్ని బట్టి పిక్యూ రేఖ ఏబికి లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. మరి అర్థమైంది కదూ? మరోసారి ఈ పాఠాన్ని చూడండి, అర్థం చేసుకోండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.